కాకినాడ జిల్లా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షునిగా పడాల రవిని కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. కాకినాడ బాలాజీ చెరువు డ్రైవర్స్ అసోసియేషన్ బిల్డింగ్ నందు జరిగిన జిల్లా పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా పడాల రవి, ప్రధాన కార్యదర్శిగా కాపు గాంధీ మోహన్, ట్రెజరర్ గా మొండు వీర వెంకటరమణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంకు ఎన్నికల అధికారిగా నీలం సత్యనారాయణ, పరిశీలకులుగా గోపీకృష్ణ వ్యవహరించారు. ఈ సమావేశంలో 10వ తరగతిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులను, ప్రమోషన్ అవార్డులు సాధించిన ఉద్యోగులతో పదవి విరమణ చేసిన ఎంప్లాయీస్ ను ఘనంగా సత్కరించారు. అందరికీ కూడా నమస్కారము. ఈరోజు కాకినాడ జిల్లా పద్మశాలి సంక్షేమ సంఘం, ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ సమావేశంలో భాగంగా కాకినాడ జిల్లా సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి మన పద్మశాలి సోదరులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశంలో మా సోదరిమైనటువంటి పదోన్నతి పొందినటువంటి, రిటైర్మెంట్ పొందినటువంటి సోదరుని సత్కరించడం జరిగింది. అదేవిధంగా 10వ తరగతిలో అత్యున్నత స్థాయిలో మార్కులు సాధించినటువంటి సన్మానం చేయడం జరిగింది. రిటైర్ అయిన మా పద్మ సోదరులు సోదరిమణులందరినీ కూడా మేము వారందరినీ ఇక్కడ ఉచిత రీతిని సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మా స్టేట్ జనరల్ సెక్రటరీ కేవీవి సత్యనారాయణ గారు, అలాగే స్టేటు కార్యనిర్వాహక సభ్యులు గాంధీ గారు, నరసింహమూర్తి గారు, మా జిల్లా జనరల్ సెక్రటరీ కొప్పుల శ్రీనివాస్ గారు, రాజమండ్రి జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు అయిన ఎన్వివి సత్యనారాయణ గారు, గోపి గారు తదితరులందరూ పాల్గొనడం జరిగిందండి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా సోదరులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.